నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కేంద్రంలో లబ్ధిదారులకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. రైతు వేదిక వద్ద 117 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని మర్చిపోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి తులం బంగారం ఇవ్వాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తుందని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కొనసాగిద్దాం.